వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. రాధాకృష్ణ కాస్త ఆశ్చర్యపోతూ, పిలిచావా? మరి ఇక్కడే ఉన్నాం కదా, మా ఎవరికి వినపడలేదేంటి అంటాడు. అవును బాబు, మీరు పడుకున్నారేమో అనుకున్నాను సమాధానమిస్తాడు సుబ్బి. సరే ఇక వెళ్ళు అంటాడు రాధాకృష్ణ. వెంటనే సుబ్బి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, బండి వాళ్ళ వాకిట్లో పెట్టి ఊరెళ్ళిపోతారంటయ్యా, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోమన్నారు అని వెనక్కి తిరగకుండా మాట్లాడుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. అలాగే నువ్వు చూసుకుని వెళ్ళు అని తలుపులు మూసేస్తాడు రాధాకృష్ణ. వెంటనే కనకం గారంగా, ఏమండి, ఎప్పటి నుండో నన్ను సినిమాకు తీసుకువెళ్తానని తీసుకెళ్ళట్లేదు, బండి ఉందిగా, రేపు తీసుకువెళ్తారా అని అడుగుతుంది. ఎప్పుడు ఏమడగాలో తెలియదా నీకు? ఎప్పటి నుంచో అడుగుతున్నాను, బండి లేదంటున్నారు, ఇప్పుడు బండి ఉంది కదా అండి అని మళ్ళీ జాలిగా ముఖం పెడుతుంది. అయినా రేపెక్కడ కుదురుతుంది? రేపు సీతను ఆ ఊళ్ళో దింపి వచ్చేసరికి ఏ సమయం అవుతుందో అని లాంతరు తీసుకుంటూ, ఈ దీపం వెలిగించు ముందు అంటాడు. అలా అనకు బావా, పోనీ ఎల్లుండి తీసుకువెళ్తారా అంటుంది ఆశగా కనకం. మీరు అన్నయ్యని బావా అని పిలుస్తారా అని అడుగుతుంది సీత. దానిష్టం, దానికి ఇష్టం వచ్చినట్లు పిలుస్తుంటుంది, నువ్వు దాన్నేమి పట్టించుకోకమ్మా, రేపు 6ంటికి బయలుదేరిపోదాం, నువ్వెళ్ళి పడుకో అని టేబుల్పై ఉన్న నీళ్లు తాగి తన గదిలోకి వెళ్ళిపోతాడు. అదేం లేదు సీత, ఎవరూ లేనప్పుడు బావా అంటాను, ఎవరైనా ఉంటే ఏవండి అంటాను అంటుంది కనకం. ఓ, మళ్ళీ ఇంకో సందేహం అని కంగారుగా అడుగుతుంది సీత. ఏంటది అంటుంది కనకం. మరి నిన్న మీరు పాడుకున్నారే పాట, ఆ పాట సంగతేంటి అని అడుగుతుంది. ఏ పాట? అనుమానంగా ముఖం పెడుతుంది కనకం. అదే తేట తెలుగుల పాట. కనకం ముఖంలో ఒక్కసారిగా సిగ్గొచ్చి పడింది. ఓ అదా, ఆ పాట మా పెళ్ళైన కొత్తలో టేప్ రికార్డర్లో మా మావయ్య గారు అస్తమాను అదే పెట్టేవారు, అందుకు ఆయనకి నాకు బాగా ఇష్టం ఆ పాట అంటే అంటుంది కనకం. ఓ సరే అని సీత కూడా చిన్నగా నవ్వుతుంది. సరే వదినా, నేను కూడా వెళ్ళి పడుకుంటాను, మీరెళ్ళి మా అన్నయ్య బుర్ర తినేసి మీ సినిమా ప్రోగ్రాం సక్సెస్ అయ్యేలా చూసుకోండి చిన్నగా నవ్వుతూ చెబుతుంది సీత. అంటే నువ్వు కూడా నేను ఆయన బుర్ర తినేస్తానని ఫిక్స్ అయిపోయావా సీత? అమాయకంగా ముఖం పెడుతుంది కనకం. అయ్యో ఇప్పుడు కాదు దినా, మీరు నిన్న మా అన్నయ్య చేత పాట పాడించినప్పుడే ఫిక్స్ అయిపోయా అని వేళాకోళంగా మాట్లాడుతుంది. కనకం గట్టిగా నవ్వుతూ, అయినా వాళ్ళ బుర్రను మనం ఎప్పటికప్పుడు తినేస్తూ ఉండాలి సీత, లేకపోతే వాళ్లకు బుర్ర నిండా తెలివితేటలు ఎక్కువై మనల్ని మించిపోతారు అంటుంది. అంతే అయితే మీరెళ్ళిక మా అన్నయ్య బుర్ర తినే పనిలో పడండి నవ్వుతూ చెబుతుంది. వెంటనే కనకం సీత చేయి పట్టుకుని, సీత, నువ్వు నవ్వితే బాగుంటావు, నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండు, నీకు అంతా మంచి జరుగుతుంది, నీ ప్రేమే మీ ఆయనకు శ్రీరామ రక్ష అని నెమ్మదిగా చెప్పేసరికి సీత ప్రేమగా తలాడిస్తుంది. సరే వెళ్ళి పడుకో సీత, ఆయన పడుకుంటారేమో, ఇప్పుడెళ్ళి ఆయనతో ఎల్లుండి సినిమా గురించి చెప్పి ఒప్పించాలి అని గబగబా లోపలికి వెళ్ళిపోతుంది కనకం కూడా. సీత కూడా వీళ్ళ దాంపత్యంలోని చిలిపితనాన్ని చూసి నవ్వుకుంటూ లోపలకు వెళ్ళి మంచంపై వాలిపోతుంది. కనురెప్పలు కళ్ళను కప్పివేయగా రఘురాంని గుర్తు చేసుకుంటుంది. సీత, నేను బయటకు వెళ్ళొస్తాను అని సీత బుగ్గపై గబుక్కున ముద్దు పెడతాడు రఘురాం. అబ్బా, అత్తయ్య చూస్తారేమో కంగారు పడిపోతుంది. అమ్మ లేదులే. అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళింది. అవునా? ఏవండి, మిమ్మల్ని ఒకటి అడగనా? కాదనరు కదా అని ప్రేమగా చూస్తుంది సీత. 2 అడుగు అయినా నా సీత అడగడం
ఈ రఘురాం కాదనడమా అని సీత కళ్ళలోకి ప్రేమగా చూస్తాడు. అయితే అడిగేస్తున్నాను అని సీత కూడా రఘురాం షర్ట్ని సరిచేస్తూ అంటుంది. ఏంటి సీత, సిగ్గుపడుతున్నావు అంటాడు రఘురాం. ఏం లేదండి, రేపు మా డిగ్రీ ఫ్రెండ్స్ అంతా సినిమాకు వెళదామనుకుంటున్నారంట. నన్ను కూడా రమ్మంటున్నారు, వెళ్ళనా అని గారంగా అడుగుతుంది. వద్దు, నేనే తీసుకువెళ్తాను ఖచ్చితంగా చెప్పేస్తాడు రఘురాం. నాకు వాళ్ళతో కలిసి వెళ్ళాలనిపిస్తుంది. వాళ్ళని చూసి చాలా రోజులైందండి, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో. అయితే ఇంటికి రమ్మని భోజనం పెట్టు, అంతేకాని సినిమాలకు గినిమాలకు వెళ్తాననకు. ఎప్పుడో వెళ్ళానండి, మీరు పరిచయమైన తర్వాత సినిమాకే వెళ్ళలేదు. మన ప్రేమకు పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనే భయంతోనే కాలమంతా గడిచిపోయింది. ఎలాగైతే నా సీత నాకు దక్కింది కదా అంటాడు చిన్నగా నవ్వుతూ. దక్కిందిలేండి, పెళ్ళై 2 నెలలైంది, ఒక్క సినిమా కూడా చూపించలేదు. ఎప్పటి నుంచో అడుగుతున్నాను అని బొంగమూతి పెట్టుకుంటుంది సీత. రఘురాం సీత చేయి నెమ్మదిగా పట్టుకుని, ఈ ఒక్కసారికి క్షమించు సీత, ఈ ఆదివారం ఎలాగైనా నిన్ను సినిమాకు తీసుకువెళ్తాను అని ప్రేమగా బుజ్జగిస్తాడు. చాలా ఆదివారాలు వెళ్ళిపోయాయి అని కోపంగా దూరం జరిగి వెనక్కి తిరుగుతుంది సీత. సీత అలకను గమనించిన రఘురాం కుర్చీలో కూర్చుని సీతను కూడా తన ఒడిలో నెమ్మదిగా కూర్చోపెట్టుకుని, నేను తీసుకువెళ్తానంటున్నానుగా అని గడ్డం పట్టుకుని బుజ్జగిస్తూ చెబుతాడు. మీకు స్కూల్ పనులతో కుదరట్లేదు కదా, వాళ్లతో వెళతానండి. ఒకటి అడగనా అంటే ఏదో తీర్చేసేవారిలా 2 అడుగు అని గొప్పగా చెప్పి మాట తప్పుతారేంటి అని గబగబా మాట్లాడేస్తుంది. నేనడగమన్నది నేను తీర్చే 2 అడగమని, నీకు నచ్చిన 1 కాదు. అయినా మాట తప్పని వాడిని కాబట్టే నీకు మాటిచ్చినట్లే మీ అమ్మగారిని ఒప్పించి నీ మెడలో తాళి కట్టాను. నీ మాట నెరవేర్చినట్లే మరి మీ అమ్మగారికి ఇచ్చిన మాట కూడా నెరవేర్చాలి కదా అంటాడు రఘురాం కూడా. మోసం, మీరు ఎప్పటికప్పుడు నన్ను మీ మాటలతో ఏమార్చి నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు అని బిక్కముఖం వేస్తుంది. మోసమేంటి సీత, నేను మా అత్తగారితో ఏం చెప్పాను చెప్పు. నింగి కూలినా నేల కృంగినా నేను సీత చేయి విడిచిపెట్టనని, కంటికి రెప్పలా వెన్నంటి ఉంటానని మాటిచ్చాను కదా అని సీత కళ్ళలోకి చూస్తూ ప్రేమగా చెబుతాడు. అయితే విస్మయంగా ముఖం పెడుతుంది. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాను. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని నిన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు? ఒక్కసారే సీత ఏడుపు ముఖం పెట్టి, ఎందుకు ఇలా బయటకు వెళ్లకుండా చేయడానికా అంటుంది. రఘురాం సీత తలపై చిన్నగా మొట్టి, నీ తలకాయ్, నిన్ను ఒంటరిగా పంపడం నాకు ఇష్టం ఉండదు. కావాలంటే నేనే తీసుకువెళ్తాను. ఇంకెప్పుడు ఇప్పుడు అడిగిన 1 అడక్కే అంటాడు. ఒంటరిగా ఎవరు పంపమన్నారు? మా ఫ్రెండ్స్ 5 ఉన్నారు కదా. అయితే వాళ్ళని వెళ్ళమను. సినిమా అయ్యాక మన ఇంటికి వచ్చి వెళ్ళమను. మీరు నా మాట ఎక్కడ వింటారులేండి. సరే, వాళ్ళనే రమ్మంటాను అని తల పట్టుకుంటుంది సీత. ఏమన్నా నా సీత బంగారం, కాస్త బుజ్జగిస్తే వెంటనే మాట వినేస్తుంది అని నుదిటిపై ప్రేమగా ముద్దు పెడతాడు రఘురాం. ఇంతలో ఎవరో మళ్ళీ గట్టిగా తలుపులు కొడుతున్నారు. సీత ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. ధబ్ 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 అంటూ ఒకటే శబ్దం. అమాంతం లెగిసి కూర్చుని ఎవరా అన్నట్లు ఆలోచిస్తూ హాల్లోకి వచ్చి నుంచుంటుంది. ఇంతలో టార్చ్ పట్టుకుని రాధాకృష్ణ కనకాలు కూడా బయటకు వచ్చి మళ్ళీ తలుపులు తీయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇంతలో కృష్ణబాబు, అయ్యగారు అని సుబ్బి పిలుపు వినిపిస్తుంది. ఇదేంటి, సుబ్బిగాడు మళ్ళీ వచ్చాడు అని తలుపు తీస్తాడు రాధాకృష్ణ. కనకం సీతలు ఇద్దరూ కూడా తలుపు దగ్గరకు వస్తారు. అయ్యా, ఈగోండి మోటారు బండి తాళాలు
అని ఆయాసపడుతూ అంటాడు. రెండోసారి కూడా సుబ్బిగాడు బండి తాళాలు ఇవిగోండి అనడంతో ముగ్గురు దిగ్భ్రాంతిగా చూస్తున్నారు. ఇందాక ఇచ్చావు కదరా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రాధాకృష్ణ. ఏమిచ్చాను బాబు? మీకిమ్మని శేఖరం గారు బండి తాళాలు ఇచ్చారు. ఆయన రేపు ఊరెళ్తున్నారంట, మీతో చెప్పమన్నారు అనేసరికి ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు అంటుంది కనకం ఆశ్చర్యపోతూ. మందు బాగా ఎక్కేసినట్లుంది రోజుడికి అంటాడు రాధాకృష్ణ. ఇంకా వెయ్యలేదు బాబు. ఇప్పటిదాకా ఆ శేఖరం గారి అబ్బాయి ఇంట్లో కొబ్బరికాయలు వలిచి వలిచి ఒళ్ళు హోనమైపోయింది బాబు. అమ్మయ్య, శుభ్రంగా ఇంటికెళ్ళి మందేసి పడుకుందామని వస్తుంటే ఆయన నన్ను ఆపి ఈ తాళాలు మీకు ఇమ్మని చెప్పారు అని ఆ తాళాలు చెయ్యి ముందుకు చాపుతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? మతుండే మాట్లాడుతున్నావా అంటాడు రాధాకృష్ణ. ఇదేంటయ్యా, ఈరోజు కొత్తగా మీరు మాట్లాడుతున్నారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.